కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఇదా ఫస్ట్ టైం నేను యాక్చువల్గా డైరెక్షన్ నేర్చుకుంది ఈ సినిమా యాక్చువల్లీ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకవేళ నేనంటూ చేస్తే నేను ఎలా నేర్చుకోలేదు ఈ సినిమా నేర్చుకున్నాను. తెలుసో తెలియకుండా బీయింగ్ వెరీ లక్కీ ఒక చాలా గ్రేట్ సెట్ ఆఫ్ డైరెక్టర్స్తో వచ్చేదని ఎప్పుడు నాకు ఫ్రమ్ ద బిగినింగ్ మీకు తెలుసు. బట్ ఒకవేళ నేనంటూ ఎప్పుడైనా ఫ్యూచర్లో డైరెక్ట్ చేయాలంటే నా స్టైల్ ఎలా ఉంటుంది అని నేను నేర్చుకుంది ఈ సినిమా. బికాజ్ వన్స్ అగైన్ ఒక యాక్టర్ డైరెక్ట్ చేసే సినిమా కదా, ఆటోమేటిక్లీ మీ పర్సెప్షన్ మారిపోతుంది. మీరు ఓహో ఒక యాక్టర్ డైరెక్ట్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట అనే అండర్స్టాండింగ్ చాలా ఈ సినిమా నేను నేర్చుకున్నాను. చేస్తానా తెలీదు, బట్ నేర్చుకుందాం మాత్రం మాక్సిమం ఈ సినిమా. ఇప్పుడు యాక్చువల్గా తమిళ సినిమా చాలా వాటిలో చేశారు. ఇది లేదండి, ఇది యాక్చువల్లీ 9వ సినిమా ఉంది. 9వ చేశారు కదా. ఇది అంత స్పెషల్గా ఎందుకు చాలా చెప్తున్నారు? బేసిక్లీ అండి, నాకు ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలనుకుంటే మనకు అప్పుడప్పుడు థాట్ ప్రాసెస్ వచ్చి ఆ థాట్ ప్రాసెస్ క్రాక్ చేయడానికి ట్రై చేస్తాం కదా. వచ్చిన కొత్తలోని నేను ఏం చేయడానికి ప్రయత్నించిన చోటకి నేను మాట్లాడు అందుకే సినిమాలు వస్తాయన్నారు. ఓహో అలాగా మనం వేరే భాషలో చేసామంటే అప్పుడు క్యాలిక్యులేషన్ రాదు కదా అని నేను కాన్షియస్గా హిందీలోనో తమిళ్లోనో చేయాలని ఒక ఉద్దేశం. నాకు తెలిసిన భాషలో నేను మాట్లాడగలిగే భాష, మళ్ళీ కన్నడ మళ్ళీ నాకు మాట్లాడడం రాదు. సరే బయట అక్కడ ఏమైనా చేస్తే ఒక మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా. లైక్ ఆనెస్ట్లీ నేను వేరే భాషలో చేసిన ప్రతిసారి మళ్ళీ మన ఊరిలో ఒక ఎక్కువ మర్యాద వస్తుంది అనే ఉద్దేశం మీద చేశాను. నేను సడన్గా తమిళ సినిమాలు తక్కువ చేయడానికి కారణం మధ్యలో చూసినట్టు నేను చేయలేదు. మానగం తర్వాత నేను సినిమాలే చేయాలి, మైక్లీ వెళ్ళింది. కారణం ఏంటంటే సడన్గా మళ్ళీ ఈ తమిళ ఎక్కువ చేస్తున్నాడు అన్నారు. నాకు అర్థం కాల. మై హోల్ పాయింట్ వాస్ గెట్ ప్రైడ్ హియర్. నేను చెన్నైలో పుట్టి పెరిగినప్పుడు ఏ ఒక్క తెలుగు హీరో నాకు ఎప్పుడు తమిళ సినిమాలో కనిపించేవాడే కాదు. తమిళ సినిమా తెలుగు డబ్బింగ్ తెగాడేసేది. నేను అనుకున్నా ఎందుకు కుదరలేదు అన్నప్పుడు. సో ఐ ఫెల్ట్ అందరూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు మనం మీడియాలో ఒక క్రియేట్ చేస్తారండి, అది మనం చూసి ఇది ఎక్సైటింగ్ ఉంది అనుకుంటాం. ఇప్పుడు అల్లు అర్జున్కి వెళ్ళి బన్యాన్కి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది, ఏదో ఇంకో యాక్టర్ ఇంకో చోటు ఉంది, అది వినడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది, అక్కడ ఉండే జనాలు ఓన్ చేసుకుంటున్నారని. సో నాకు అది బెస్ట్ తమిళ్లో కుదురుద్దు నేను అనుకునే ఉద్దేశం మీద అది చేశాను. అందుకే మీరు తమిళ్లో చూసినట్టే ఐ నెవర్ ట్రై టు బీ అ పార్ట్ ఆఫ్ బిగ్గర్ ఫిల్మ్. నాకు నచ్చిన కథలో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు యాదమేషన్నా మానగరం అన్నా ఇంక్లూడింగ్ మైకిల్. దాని తర్వాత అన్ని కుదిరి అంతే. ధనుష్ క్యాప్టెన్ మిల్లర్ కానీ ఈ సినిమానే ఫస్ట్ టైం బిగ్గర్ సెటప్ అండ్ కాంబో ఫిల్మ్స్ నేను ఇక్కడ కూడా ఎప్పుడు ప్రయత్నించలేదు. నాకు రాకేం కాదు. ఐ నెవర్ వాంటెడ్ టు బీ a part of a film where I didn't contribute enough, but this film my contribution is great. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు నేను ఒకవేళ నా 50వ సినిమాకి నేను డైరెక్ట్ చేసుకుని ఇంకో యాక్టర్ని అడిగితే యాక్టర్ నాకు చేయాలని నేను కోరుకుంటాను. సో ఇది నేను ఒక ధనుష్ అనే వ్యక్తికి ఇచ్చే మర్యాద. అండ్ అవన్నీ దాటి కూడా మీరు సినిమా చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు చాలా రేర్ అండి. నాకు తప్పకుండా నా కెరీర్లో బాగా గుర్తుండిపోయే ఒక పాత్రగా పర్ఫార్మెన్స్గా ఐ థింక్ ఇట్ విల్ స్టాండ్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.